హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని మోహన్. ఈరోజు ఒక పాతకాలమైన రెసిపీ ఉలవకట్టు. దీన్ని ఉలవ పిండితో చేస్తారు. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దీంతో పాటు డెడ్లీ కాంబినేషన్ ఉప్పు చేప. ఉప్పు చేపను కొంచెం కాల్చుకొని దీంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక బౌల్లో చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని శుభ్రంగానే కడిగి ముందు పెట్టుకున్నాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే ఇందులో నుంచి గుజ్జు అనేది బాగా వస్తుంది. గుజ్జుని బాగా పిండి పిప్పుని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, ఉలవపిండి కూడా మనం చేసుకునే క్వాంటిటీ బట్టి ఉలవపిండి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు అంత తీసుకున్నాను, చిన్న సైజు. దీన్ని మనం శనగపిండి బొంబాయి చట్నీకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి, ఉండలేమీ లేకుండా. అలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఎండుమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలి. ఇది కంప్లీట్గా మంటని సిమ్లో పెట్టుకోవాలి. ఇది కొంచెం థిక్గా అనిపిస్తుంది. దీనికోసం 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది చేసేటప్పుడు కంప్లీట్గా మంట అనేది సిమ్లో ఉండాలి. కలుపుకుంటూ చేసుకోవాలి, లేదా ముద్దగా ఉండలుగా అయిపోతుంది. కుక్ చేస్తుంటే స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు పులుపు చాలకపోయినా ఈ స్టేజ్లో పులుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఇది పుల్లగా, కారంగా రెడీ అయిపోయింది. దీన్ని ఇలా పలచగా ఉండేటప్పుడు మాత్రమే ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది. చాలా సింపుల్, 15 మినిట్స్లో చేసేవచ్చు. దీన్ని ఇలా వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది విజయనగరం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది దీని గురించి. మా నానమ్మ సమ్మర్లో ఎక్కువగా చేసేది, ఇలా చేసి ఎండు చేప వేపి మాకు తినిపించేది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.